లవ్ అనే ఈ 4 లెటర్స్ చుట్టూ సినిమా ఇండస్ట్రీలో వేల కథలు వచ్చాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే మనకు కల్ట్ క్లాసికల్గా మిగిలిపోతాయి. అలాంటి బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ టాప్ 6 లవ్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం. నంబర్ 6, అన్నయుం రసూలం. మనం స్క్రీన్ మీద ఎన్నో లవ్ స్టోరీస్ చూసుంటాం, కానీ కేవలం కంటి చూపుతోనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా గుండెల్ని పిండేసేంతగా ప్రేమించుకునే జంటని ఎప్పుడైనా చూసారా? ప్లాట్ విషయానికి వస్తే ఈ సినిమా కొచ్చి బ్యాక్డ్రాప్ లో జరిగే ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీ. రసూల్ ఒక ముస్లిం టాక్సీ డ్రైవర్, ఆనా ఒక క్రిస్టియన్ మిడిల్ క్లాస్ సేల్స్ గర్ల్. ఒకరినొకరు చూసుకుంటారు, లవ్ చేసుకుంటారు. కానీ వీరిద్దరి మధ్య ఉన్న మతం అనే గోడ, సమాజం మరియు వారి కుటుంబం పరిస్థితులు వీరి ప్రేమను ఏ తీరానికి చేర్చాయి అనేదే మెయిన్ ప్లాట్. మూవీ అవైలబుల్ ఇన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, తెలుగులో లేదు. నంబర్ 5, ఏ జూడ్. ప్లాట్ ఏంటంటే, జూడ్ ఒక విచిత్రమైన యువకుడు. సమాజంలో మనుషులతో కలవడం, మాట్లాడడం అస్సలు నచ్చదు. ప్రతిదానికి ఒక టైం టేబుల్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇలాంటి టైంలో ఒక ఆస్తి గొడవ వల్ల జూడ్ ఫ్యామిలీ గోవాకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జూడ్ కి చాలా సరదాగా స్వేచ్ఛగా బ్రతికే క్రిస్టల్ పరిచయం అవుతుంది. అయితే జూడ్ కి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉంటుంది. అలాగే క్రిస్టల్ కి బైపోలార్ డిజార్డర్ ఉంటుంది. ఇలాంటి టైంలో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. తర్వాత ఏం జరిగింది అనేదే ఫీల్ గుడ్ డ్రామా. మూవీ అవైలబుల్ ఇన్ Z5. నంబర్ 4, క్రిస్టీ. ఒక యంగ్ బాయ్ అండ్ మెచ్యూర్డ్ ఉమెన్ మధ్య సాగే ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామానే క్రిస్టీ. కథ విషయానికి వస్తే, పోవార్ అనే ఊరిలో ఉండే రాయ్ చదువులో చాలా వీక్. క్లాసులు ఎగ్గొడుతూ తిరిగే రాయ్ ని తన మదర్ క్రిస్టీ దగ్గర ట్యూషన్ కి చేర్పిస్తుంది. క్రిస్టీ అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకుని తన తండ్రితో ఉండే ఒక ఉమెన్. మొదట్లో ట్యూషన్ అంటే ఇష్టం లేని రాయ్ మెల్లగా క్రిస్టీ మంచి మనసును చూసి ఆమెతో ఫ్రెండ్షిప్ పెంచుకుంటాడు. ఈ ఫ్రెండ్షిప్ తర్వాత ప్రేమగా మారుతుంది. తనకంటే పెద్దయిన క్రిస్టీకి రాయ్ తన ప్రేమని ఎలా చెప్పాడు అనేదే మిగిలిన కథ. మూవీ అవైలబుల్ ఇన్ సోనీ లైవ్. నంబర్ 3, 100 Days of Love. ప్లాట్ విషయానికి వస్తే, బెంగళూరు బ్యాక్డ్రాప్ లో జరిగే కథ ఇది. బాలన్ ఒక ఫీల్డ్ రిపోర్టర్. లైఫ్ లో పెద్దగా గోల్స్ లేకుండా బ్రేకప్ పెయిన్ తో బాధపడుతూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక వర్షం పడే రాత్రి అనుకోకుండా షీలా అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఈ హడావుడిలో ఆమె ఒక కెమెరా మెమరీ కార్డ్ ని డ్రాప్ చేసి వెళ్తుంది. ఆ మెమరీ కార్డ్ బాలన్ కి దొరుకుతుంది. ఆమె వివరాలు తెలియవు. తన ఫ్రెండ్ సహాయంతో షీలాని వెతకడం స్టార్ట్ చేస్తాడు. చివరికి కలుసుకున్నాక ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ షాకింగ్ నిజమేంటి అనేదే క్లైమాక్స్. మూవీ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో, తెలుగులో ఉంది. నంబర్ 2, బెంగళూరు డేస్. ప్లాట్ ఏంటంటే, ఇది ముగ్గురు కజిన్స్ కథ. చిన్నప్పటి నుండి బెంగళూరు సిటీలో ఎంజాయ్ చేయాలని కలలు కనే అర్జున్, కుట్టన్ మరియు దివ్య అనుకోకుండా ఒకేసారి బెంగళూరుకి షిఫ్ట్ అవుతారు. అర్జున్ ఒక బైక్ రేసర్, కుట్టన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. దివ్య మాత్రం ఇష్టం లేకపోయినా దాసాన్ని పెళ్లి చేసుకుని బెంగళూరుకి వస్తుంది. ఈ ముగ్గురు కజిన్స్ బెంగళూరు వచ్చాక వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి? దివ్య మరియు దాస్ మధ్య ఉన్న గ్యాప్ ఏంటి? అర్జున్ లైఫ్ లోకి సరళ అనే అమ్మాయి వచ్చాక తన లైఫ్ ఎలా మారింది అనేదే ప్లాట్. మూవీ అవైలబుల్ ఇన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. నంబర్ 1, ప్రేమం. కథ విషయానికి వస్తే, ఇది జార్జ్ అనే ఒక యువకుడి జీవితంలో 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో జరిగే ప్రేమ కథ. మొదటి ప్రేమ తన స్కూల్ డేస్ లో తన ఊరిలో ఉండే మేరీ వెనక తిరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ. రెండవ ప్రేమ ఇది కాలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ. కాలేజ్ లో జార్జ్ రఫ్ అండ్ టఫ్ గా ఒక గ్యాంగ్స్టర్ గా తిరుగుతున్న జార్జ్ అక్కడ లెక్చరర్ గా వచ్చిన మలర్తో పడే గాఢమైన ప్రేమ. మూడవ ప్రేమ లైఫ్ లో సెటిల్ అయ్యాక కేఫ్ నడుపుకుంటున్న సమయంలో జార్జ్ జీవితంలో సెలెన్ అనే ఒక అమ్మాయి రావడం. ఈ అమ్మాయి వచ్చాక తన స్టేజెస్, తన లైఫ్ ఎలా తిరిగింది, ఈ 3 స్టేజెస్ లో అతను ఎదుర్కొన్న లైఫ్ లెసన్స్, ఆ జీవితం ఎలా ఉంది అని తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ప్రేమం అస్సలు మిస్ అవ్వద్దు.